పోయిన వీడియోలో ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా నుంచి అమెరికాకు అర్జెంటుగా వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోతున్నప్పుడు B2 అనబడే ఒక బాంబర్ను నేను ఈరాన్పై వాడబోతున్నాను అని కూడా ఈయన ప్రకటించారు. సో ఇప్పుడు సోషల్ మీడియాలో మీకు అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎందుకు అంత అర్జెంటుగా ఈయన అమెరికా వెళ్ళి తన మిలిటరీ అధికారులను కలవాల్సిన అవసరం ఏమిటి అన్నప్పుడు ఒక షాకింగ్ వార్త. ఈ వార్త ఎలాంటిది అంటే ఇవాళ ప్రపంచాన్ని కుదిపేస్తుంది అని చెప్పి మాట్లాడాలి. ఎందుకు? మీకు ఇజ్రాయెల్కి ఈ యుద్ధము ఎంత కాస్ట్లీగా మారింది అనేది మనం మాటల్లో చెప్పలేం. ఎందుకంటే గత 2 ఏళ్ల నుంచి కూడా వాళ్ళు ఈ హమాస్ తీవ్రవాదులతో చేస్తున్న పోరు. ఓకే, వీళ్ళు అనుకున్న టార్గెట్ను సాధిస్తున్నారు, మిషన్ అకాంప్లిష్డ్ అని చెప్పుకుంటారు. కానీ మీకు ఇజ్రాయెల్ యొక్క జీడిపి చూడండి, వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్, అలాగే జెరూసలేం. ఇప్పుడు జెరూసలేం యాత్రకు ఎంతమంది వెళుతున్నారు? లాస్ట్ 2 ఇయర్స్ డేటా చూడండి. టూరిజం అనబడే విషయంలో ఇజ్రాయెల్ చాలా వెనుకబడి ఉంది. అమెరికా వాళ్ళ సపోర్టు వల్లే ఇవాళ కూడా ఆ దేశము నిలబడి ఉంది. లేకపోతే ఇజ్రాయెల్కు చాలా పెద్ద లెవెల్లో నష్టం. ఇప్పుడు జరిగిన నష్టాన్ని చూడండి. అంటే ఈరాన్ వాళ్ళని ఎంతలా మెచ్చుకోవాలి అంటే, ఇప్పుడు మోసాద్ గురించి మనం మాట్లాడతాం. మీకు మోసాద్ అన్నప్పుడు ప్రపంచ ఇంటెలిజెన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్. వరల్డ్లో ఎక్కడ ఏం జరిగినా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అనేది మోసాద్ వద్దే ఉంటుంది. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ఇంత హుటాహుటిగా ఎందుకు అమెరికా వెళ్ళారు అంటే, మోసాద్ అనబడే అత్యుత్తమమైన గూఢాచార వ్యవస్థ ప్రమాదములో పడింది. సో ఈ వార్త ఎవరు నమ్మరు. మోసాద్కే ఇదా పరిస్థితి. ఏంటంటే ఈరాన్ వాళ్ళు, ఎందుకు ఈరాన్ వాళ్ళని మెచ్చుకోవాలి అంటే, ఇజ్రాయెల్లో ఎక్కడెక్కడ అతి ముఖ్యమైన ఇంటెలిజెన్స్ విభాగాలు, మిలిటరీ అవుట్పోస్టులు, న్యూక్లియర్ అస్త్రాలను వీళ్ళు ఎక్కడ దాచిపెడతారు, ఈ వివరాలంతా మా వద్ద ఉంది అని ఈరాన్ యొక్క సుప్రీం లీడర్ చెప్తున్నారు. సో ఇంత తెలివితేటలు ఈరాన్కి ఎలా వచ్చింది? మోసాద్ చేసే పని ఇవాళ మేము చేసేమో అని చెప్పి ఈరాన్ వాళ్ళు చెప్తున్నారు. సో అదే షాకింగ్గా ఉంది. సో ఇప్పుడు ఈరాన్ వాళ్ళు చేసిన పని ఏమిటి అంటే, 20 అతి శక్తివంతమైన బాలిస్టిక్ మిజైల్స్, చూడండి బాలిస్టిక్ మిజైల్స్, వాటికి సపోర్టుగా కొన్ని డ్రోన్లు. సో వీటిని పెట్టుకొని గ్లీలాట్ అని అంటారండి, గ్లీలాట్ కాంప్లెక్స్ అని అంటారు. ఈ గ్లీలాట్ కాంప్లెక్స్లో కొన్ని కంపెనీస్, కొన్ని సంస్థలు అందరికీ తెలుసు, కానీ ఎవరికీ తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయి. సో ఇప్పుడు ఈ గ్లీలాట్ అనబడే కాంప్లెక్స్, ఇది ఒక మిలిటరీ కాంప్లెక్స్ అని చెప్పి ఈరాన్కి సంబంధించిన మీడియా చెప్తుంది. ఇందులోనే మోసాద్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. అతి ముఖ్యమైన వాళ్ళ కమాండర్లు ఇక్కడే ఉంటారు, ఇక్కడే వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు. అంటే ఇంత పెద్ద మోసాద్ యొక్క హెడ్ క్వార్టర్స్ని మేము 20 మిజైళ్లను పెట్టుకొని దాడులు చేసి పూర్తిగా ధ్వంసము చేసాము అని చెప్పి మీకు ఈరాన్ న్యూస్ ఏజెన్సీ చెప్తుంది. తస్నీమ్ అని అంటారు, వాళ్ళు చెప్తున్నారు. ఎలాంటి వార్త చూడండి, మోసాద్కే ఇది పరిస్థితి. అలాగే ఆమన్ మిలిటరీ కాంప్లెక్స్ అని చెప్పి, ఇది ఎలా చూడాలి అంటే, మోసాద్ అంటే ఇది ఒక ఇన్స్టిట్యూట్ అండి. మీకు ఇంటెలిజెన్స్ అంటే స్పెషల్ ఆపరేషన్స్ కోసము ఒక ఇన్స్టిట్యూట్ని వాళ్ళు పెట్టుకున్నారు. వరల్డ్ వైడ్ మోసాద్ ఏజెంట్స్ తిరుగుతూనే ఉంటారు. అదే ఆమన్ అన్నారు అనుకోండి, ఇది డైరెక్టరేట్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్. సో ఈ 2 సంస్థలకు ఉన్న తేడా ఏమిటంటే, అమెరికాలో పెంటగాన్ అధికారులు కూడా వీళ్లను రెగ్యులర్ బేసిస్లో సంప్రదిస్తూనే ఉంటారు. నెక్స్ట్ 10 ఏళ్లలో ఈ ప్రపంచం ఏమిటి, ఈ ప్రపంచంలో జరుగుతున్న తీరుతెన్నులు, మార్పులు, ఇవాళ భారత్ ఎప్పుడూ చెయ్యని విధంగా ఆపరేషన్ సింధూర్ అని పాకిస్తాన్పై దాడులు చేయడము, ఇదంతా ఏమిటి, నెక్స్ట్ 10 ఇయర్స్ ఈ ప్రపంచం ఎలా ఉండబోతుంది, వీళ్ళు కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. దానికి కావలసిన ప్రణాళికలు, ప్లానింగ్లు, ఏ దేశము ఎవరి మీద ఎప్పుడు యుద్ధము చెయ్యాలి, యుద్ధము చేస్తే ఏం జరుగుతుంది, దీనివల్ల తమకు ఉండే లాభాలు ఏమిటి, ఇదంతా వీళ్ళు మోసాద్ వాళ్ళు, ఆమన్ వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు, నిర్ణయాలు తీస్తారు. ఇవాళ మనం ఇది ఒక మామూలు ఇజ్రాయెల్ ఈరాన్ యుద్ధము అని అనుకుంటున్నాం, కాదండి.
10 years నుంచి కూడా ఈ ప్లానింగ్ ఉంది. ఇలాగ ఈరాన్ని యుద్ధంలోకి లాగాలి అని శతవిధాల ప్రయత్నాలు చేసి ఫైనల్గా వాళ్ళు ఇవాళ విజయవంతంగా వాళ్ళు 20 బాలిస్టిక్ మిసైల్స్ వాడే విధంగా చేశారు. ఇజ్రాయెల్కి ఇది చాలా పెద్ద నష్టం, కానీ అమెరికా యొక్క స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఇది కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో ఇంకొక కాంప్లెక్స్ అండి, చూడండి, ఇవంతా కూడా సీక్రెట్ కాంప్లెక్స్లు. ఇక్కడ ఎవరు ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు, ఎప్పుడు ఎవరికి ఈ ప్రపంచానికి తెలియదు. యూనిట్ 8200 అంటారు, 8200 అని కూడా అంటారు. ఈ యూనిట్ 8200 ఏంటండి ఇది అంటే, మీరు లెబనాన్లో హిజ్బుల్లా తీవ్రవాదుల మీద ఈ పేజర్ దాడులు జరిగాయి చూడండి. ఎవరెవరైతే పేజర్లు వాడుతున్నారో టపా టపా పేజర్లు పేలిపోవడం, మీరు బాత్రూంలోకి వెళ్ళి యూరినల్స్ వెళ్ళాలంటే మీకు ఆ ఫ్లష్ కమోడ్ పేలిపోవడం, కారు ఎక్కితే కారు పేలిపోవడం, ఎలాగా? సో ఇంత పెద్ద మిస్టరీ, ఇంత పెద్ద ప్లానింగ్ని మీకు యూనిట్ 8200 వీళ్ళే చేసి చూపించారు. ప్రపంచమంతా బిత్తరపోయింది. ఎలా చేశారు అంటే ఈరోజు కూడా ఇది చాలా పెద్ద మిస్టరీ. కానీ ఇంతకు మించిన మిస్టరీ ఏమిటి అంటే, ఈ యూనిట్ 8200 ఇవాళ ఈరాన్ వాళ్ళు ఈ బిల్డింగ్నే మేము తుక్కు చేశాము, మీకు ఇంపాక్ట్ 1, ఇంపాక్ట్ 2, ఇంపాక్ట్ 3, ఇంపాక్ట్ 4 అని చెప్పి మీకు ఇలాగ శాటిలైట్ ఇమేజెస్ చూపిస్తున్నారు. ఇందులో మీకు యూనిట్ 8200 బిల్డింగ్ కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. అంటే బాలిస్టిక్ మిసైల్స్ అన్నప్పుడు చాలా పవర్ఫుల్గా ఉంటాయి కదండి. సో వీటిని వీళ్ళు వాడారు. ఈ యూనిట్ 8200 ఏమిటి అంటే, ఇప్పుడు మీరు 10th చదువుకున్నారు. 10th చదువుకున్న తర్వాత హయ్యర్ స్టడీస్ 11th 12th అంటారు, లేదా జూనియర్ కాలేజ్ అంటారు, తరువాత డిగ్రీ. కానీ ఇజ్రాయెల్లో ఎలా ఉంటుందంటే, మీరు ఒక అప్లికేషన్ని తీసుకువెళ్ళి ఈ యూనిట్ 8200 వీళ్ళకు ఇచ్చారు అనుకోండి, మీకు ఒక 16 ఏళ్ళు ఉంటుంది లేదా 18 ఏళ్ళు ఉంటుంది. అంటే ఇంకా టీనేజ్లోనే మీరు ఉంటారు. మిమ్మల్ని వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. ఎందులో? కౌంటర్ ఇంటెలిజెన్స్, మీకు హార్డ్వేర్, సాఫ్ట్వేర్, డేటా అనాలిసిస్, హ్యాకింగ్, అలాగే మీకు మిలిటరీ స్ట్రాటజీ, మిలిటరీ ఇంటెలిజెన్స్, డేటా, ఈ మొత్తము కూడా ఇందులో వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వడము, మిమ్మల్ని ఇందులో నిష్ణాతులు చేయడం. అవసరమైతే వీళ్ళు నేరుగా అమెరికా వెళ్ళి పెంటగాన్ ఆఫీస్లో కూడా జాయిన్ అయిపోతారు. అలాంటి ట్రైనింగ్. ఎంత 16 ఏళ్ల స్కూల్ పిల్లాడు వీడు ఈ స్థాయిలో ఒక అద్భుతమైన స్పైవేర్ అనండి, ఒక సాఫ్ట్వేర్, హార్డ్వేర్ వీటిని తయారు చేయగలడు. సో అలాంటి ట్రైనింగ్ వీడికి ఇవ్వబడుతుంది. పేజర్ అనబడే డివైస్ చూసారా, వీళ్ళే ఈ ప్లాన్ చేశారు. సో ఇజ్రాయెల్లో అలాంటి సదుపాయాలు, అంటే నీ దేశము కోసరము 16 ఏళ్లలోనే నువ్వు వచ్చి మా మిలిటరీలో చేరిపో, వచ్చి ఉద్యోగము చెయ్యి, ట్రైనింగ్ తీసుకో, 20 ఏళ్ళు వచ్చేటప్పటికి నువ్వు ఈ ప్రపంచంలో అత్యుత్తమమైన ఒక స్పై సాఫ్ట్వేర్ని తయారు చేసి ఇజ్రాయెల్ యొక్క ఎక్స్పర్ట్స్కి ఇవ్వు, అమెరికాకు పంపించు. అలాగా ఇది ఇజ్రాయెల్ యొక్క మిలిటరీ ప్లానింగ్ అండి. చిన్న వయసు నుంచే వీళ్ళని ఇలా ట్రైనింగ్ ఇస్తారు. అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు. ఇప్పుడు ఆ బిల్డింగ్ని మేము కూల్చేసేమో అని చెప్పి ఈరాన్ వాళ్ళు చెప్తున్నారు. అంటే ఏమైంది? మోసాద్ యొక్క హెడ్ క్వార్టర్స్, ఆమెన్ యొక్క మిలిటరీ కాంప్లెక్స్ ఇవాళ యూనిట్ 8200 వీళ్ళ బిల్డింగ్ కూడా కూలిపోయింది. కాబట్టి ఇది ఇజ్రాయెల్కి ఈరాన్ కలిగించిన అతిపెద్ద నష్టం. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ హుటాహుటీగా వైట్ హౌస్కి వెళ్ళి పెంటగాన్ అధికారులను పిలిచి, ఇంతలాగా ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తే మనము ఈరాన్ని విడిచిపెట్టకూడదు. మరి ఈరాన్ చేసిన ఇంత పెద్ద పని, దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్, అమెరికా ఏం చెయ్యబోతున్నారు, ఈరాన్ యొక్క భవిష్యత్తు ఏమిటి, ఇది వాళ్ళ అతిపెద్ద టాపిక్గా వైరల్గా అందరూ డిస్కస్ చేసుకున్నారు. మరి ఈ వార్తలు మీరు విన్నారా? వింటే మీరు ఏం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.